శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు. మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు వార్తాకిరణం. నేను కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగింది. రఘురామకృష్ణంరాజు. పర్యాటక కేంద్రం హెర్సిలీ హిల్స్లో పతాంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ పర్యటన. ఎమర్జెన్సీపై చంద్రబాబు శ్రీరంగ నీతులు, మండిపడ్డ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. ఏపీలో కాంగ్రెస్ బలపడటం చాలా అవసరం. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అన్నారు. కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్పై కూర్చోబెట్టారని, కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిపి మరో టేబుల్ వద్ద ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు సరిగా పాటించలేదని విమర్శించారు. పరిష్కారాన్ని స్పీకర్ గారి ద్వారా సభలో ప్రవేశపెట్టడం, దాన్ని పరిష్కరించాలా వద్దా అనేది మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ దాన్ని పరిశీలించి మళ్ళీ దానికి ఈ రకంగా మనం శాసనం చేద్దాం ఆరు ఈ రకంగా డెసిషన్ తీసుకుందాం అనేది డైరెక్ట్గా స్పాంటేనియస్గా ముఖ్యమంత్రి గారైనా స్పందించవచ్చు. ఒక బిల్లును తీసుకొచ్చి ఆ తర్వాత సెషన్లో దాని ద్వారా అయినా స్పందించవచ్చు. 6 నెలలకు అరాకొరా జరిగే సమావేశాల వలన ఏ పర్పస్ కోసం అయితే శాసన వ్యవస్థ రూపొందించామో డెమోక్రటిక్గా ఆ లైన్లో అది నడవాలి అంటే శాసనసభ కనీసం 4 సార్లు మినిమం సమావేశం అవ్వాలి. సమావేశాన్ని 10 సార్లు 15 నుంచి 20 రోజులు చర్చ జరగాలి. అప్పుడే డెమోక్రసీ మీద శాసన వ్యవస్థ మీద ప్రజలకి ఒక నమ్మకం పెరుగుతుంది. సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే నెంబర్ ఆఫ్ సమావేశాలు జరగాలి. ఆ సమావేశంలో ప్రవేశపెట్టిన తర్వాత వచ్చే సమావేశాల్లో బిల్లు తీసుకురావటం, సమావేశానికి చట్టరీత్యా 6 నెలలు అనేది అప్పర్ లిమిట్. అంటే 6 నెలలు ఆగమని కాదు. సో కనీసం ప్రతి 3 నెలలకైనా సరే ఒక సమావేశం ఉండేలాగా ఉంటే ఇటువంటి మీరు అడిగిన ప్రశ్నలకి ఎక్కడి దాకా వచ్చిందంటే మేము చెప్పడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వచ్చే సమావేశాల్లో చర్చగా అయితే పెడతాం. ఢిల్లీ అసెంబ్లీ పిటిషన్ కమిటీ అక్కడ ఢిల్లీ ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ ఆసుపత్రి పనితీరుపై చాలా గట్టి నిఘాతో పనిచేసింది. ఐఏఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేసే వరకు చర్యలు తీసుకున్న కమిటీ సిఫార్సు చేసి, దాని మూలన ఈ కమిటీల నిఘా బలంగా ఉందని చెప్పేసి ఢిల్లీ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యం హాస్పిటల్ పనితీరు మెరుగైంది. ఈ కమిటీలు ఆ విద్య వైద్యం దాంట్లో కూడా చురుగ్గా పాల్గొనే అవకాశం ఉందంటారు. రామకృష్ణ మీరు చెప్పండి సార్. డెఫినెట్గా చురుగ్గా పాల్గొనాలి అనే ఆలోచన ఉంది. ఆలోచన ఉన్నప్పుడు అవకాశం దాని అంతటా అదే వస్తుంది అనేది మా అభిప్రాయం. డెఫినెట్గా ఇప్పుడు ఉన్న కనీసం 15 రోజులకు ఒకసారి సమావేశం అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ సూచనలు కూడా మంచి సూచన. ఇందాక విష్ణుకుమార్ రాజు గారు కూడా ఒక సైబర్ క్రైమ్ సరే 2, 3 స్టేషన్లు ఉన్నాయంటున్నారు కదా. ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ఎమర్జెన్సీ చీకటి రోజుల గురించి మాట్లాడుతూ శ్రీరంగ నీతులు వల్లించారంటూ మాజీ మంత్రి
వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ సెల్ అధ్యక్షుడు సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమర్జెన్సీకి కారణమైన సంజయ్ గాంధీ ప్రధాన మద్దతుదారుగా వ్యవహరించిన చంద్రబాబు తన మూలాలను మర్చిపోయారా అని ప్రశ్నించారు. పాలన ఒక కేసు స్టడీ అంటూ ఓ చక్కనైనటువంటి ప్రవచనం మాట్లాడారు ఆయన. నేను అడుగుతా ఉన్నా, ఈ ఎమర్జెన్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెప్పడం ఏంటి? ఎమర్జెన్సీ వచ్చి నేటికి సుమారుగా 50 సంవత్సరాలని మాట్లాడుకున్నాం మనం 1975లో. అసలు చంద్రబాబు గారి రాజకీయ కెరియర్ ఎప్పుడు మొదలైంది అనేది ఒకసారి మనం గమనించాలి. ఈ సందర్భంగా ఏ పార్టీలో మొదలైంది ఒకసారి గమనించాలి మనం. చంద్రబాబు గారు మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరు 1975లోనే ఇండియన్ యూత్ కాంగ్రెస్లో మీరు జాయిన్ అయ్యారు. మీరు ఏ సంవత్సరం అయితే ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారో అదే సంవత్సరం మీరు అధికారికంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మీరు ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలాగా? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సంజయ్ గాంధీకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయించినటువంటి సంజయ్ గాంధీకి ప్రధానమైనటువంటి సపోర్టర్గా మీరు ఆ రోజు ఉన్నారు. మీరు ఈ దేశంలో ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయటానికి కారణమైనటువంటి వ్యక్తులకు ముఖ్య అనుచరుడుగా ఉండి ఈ రాష్ట్రంలో క్రియాశీలక రాజకీయాల్లో మీరుండి ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించటానికి కారణమైనటువంటి పార్టీలోనే మీరుండి ఈరోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇది చరిత్ర. ఇది మీరు మర్చిపోవచ్చేమో కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది అనేది మనం ఒకసారి గమనిస్తే. అన్నమయ్య జిల్లాలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ పర్యటించారు. ప్రముఖ పర్యాటక కేంద్రం హర్సిలీ హిల్స్ను ఆయన సందర్శించారు. ఇక్కడ అంతర్జాతీయ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా బాబా రామ్దేవ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు విజనరీ లీడర్ అంటూ కొనియాడారు. Chandrababu Naidu ji garu is a visionary person. He is a very spiritual and he wants to hear a international level wellness center, and our vision is we can build here a spiritual, cultural, health, wellness tourist place. Already Horsley Hill a historical and very divine place. So what we can do here, so we came here for visit. So we are very happy we can do something here for week for Andhra, and not only for nation, for international center. We are thinking about this. పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ నేతలతో సమావేశమైన ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలపడటం రాజకీయంగా అవసరం. రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలను అమలు చేయగల సత్తా కాంగ్రెస్కే ఉంది. బీజేపీ గత 10 ఏళ్లలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వ బాధ్యతే అయినా అప్పులు ఇస్తోందని, బీజేపీని ఎదిరించే సత్తా కాంగ్రెస్కే ఉంది అని షర్మిల అన్నారు. పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల, జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడ్డం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది, కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంట్లో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ, టీడీపీకి చెందిన ఎంపీలు కానీ, జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ ఎదగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ధైర్యంగా, నిజాయితీగా బీజేపీని ఎదిరించి ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి ఇవన్నీ జనాల మధ్యకు తీసుకువెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల బాధ్యత చాలా ఎక్కువ ఉంది దీంట్లో. కాంగ్రెస్ పార్టీ గ్రామ లెవెల్లో, బూత్ లెవెల్లో బలపడాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఎలా సాధించాలి అన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నేనే ఇక్కడికి రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. బ్యాంక్ రుణాల కోసం ఈ స్టాంప్ డ్యూటీ చెల్లింపులో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఏ సురేంద్రబాబు భారీ స్కామ్ చేశారని, దీనిపై వెంటనే సిబిఐ దర్యాప్తు చేసేలా సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయాలని అనంతపురం మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. తన అనుచరుడిని దళారీగా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించిన ఎమ్మెల్యే ఫోర్జరీతో 100 కోట్ల బ్యాంకు రుణాలు కాజేశారని ఆయన ఆరోపించారు. తీసుకొచ్చారు. కానీ కళ్యాణదుర్గంలో ఈ స్టాంపుల కుంభకోణం జరిగింది, నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం. ఆ సంస్థ ఇచ్చిన కేసు పెట్టిన దాని ప్రకారమే, ఇది నాన్ నరేషన్ కాదు, వాళ్ళ ప్రకారమే ₹1,00,000 గవర్నమెంట్కు చేరాల్సిన చోట కేవలం ₹100 మాత్రమే ప్రభుత్వ ఖజానాకి జమ అవుతుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ చూడండి ఎంత నష్టం జరిగింది ప్రభుత్వానికి అని. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది యాదృచ్ఛికమే కావచ్చు లేదా ఇంటెన్షనల్గా చేసింది కావచ్చు. గతంలో జరిగిన కుంభకోణం కూడా, నకిలీ స్టాంపుల కుంభకోణం కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వము హయాంలోనే మళ్ళీ ఇది వెలుగు చూసింది కళ్యాణదుర్గంలో ఒక పెద్ద సంస్థ, అది ఎస్ఆర్సి సంస్థ అనేది. అది అనంతపురంలోనూ అలాగే బెంగళూరులోనూ ఉంటుంది. కళ్యాణదుర్గంలోనే ఎందుకు కొనాల్సి వచ్చిందో అర్థం కావట్లేదు. మేము ఎక్కడైనా కొనవచ్చు అని చెప్పొచ్చు, కానీ పొరపాట్లు జరిగినప్పుడు మాత్రం అడిగే హక్కు మాత్రం అందరికీ ఉంటుంది కదా ప్రజల తరపున. దాదాపు నిన్న సంస్థ నిర్వాహకులునే చెప్తూ ఉన్నారు, ఇలాంటి కుంభకోణము ఎప్పుడు జరగలేదు, పెద్ద ఎత్తున జరిగింది. మాకు దాదాపు ఆయన ఆడిటర్ చెప్తున్నాడు 42 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఎస్ఆర్సి సంస్థ ఏం చెప్తుందంటే మాకు 27 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తున్నారు. 2-3 సంవత్సరాల క్రితం కొన్న స్టాంపులకు దాన్ని అథెంటిసిటీ, అసలు మనం కడుతున్న డబ్బులు ప్రభుత్వ ఖజానాకి చేరుతున్నాయా లేదా అని తెలుసుకోకపోతే వీళ్ళ అనుభవం దేనికి తగలబెట్టడానికే? అనుభవం దేని గురించి అనుభవం? మీకు ఆడిటర్ ఫీజు తీసుకోవడానికి, లేదా మీకు వచ్చే కంపెనీ తరపున లాభాలు పంచుకోవడానికి లేదా పెంచుకోవడానికైనా? ప్రభుత్వానికి ఎవరు చూస్తారు? మీరు చెప్తున్నారు
ఎస్ఆర్సి సంస్థ మీద బురద చల్లొద్దు, 20,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని. నేనేమంటున్నానంటే, నేను బురద చల్లాల్సి వస్తే మళ్ళీ నా చేతులకి బురద తీసుకోవాలా? మీరు ఆల్రెడీ బురదలోనే ఉన్నారు. బురద మీద మళ్ళీ బురద వేయడం ఎందుకు నేను? అందువల్ల అది ఆ పని నాది కాదు. మీరే చెప్తూ ఉన్నారు పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, విచారించమని చెప్తూ ఉన్నారు. నేనేమంటానంటే, మీరు నిన్న ఒక అంశకథ కూడా చెప్పినారు. ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే, ఆ మీ సేవ నిర్వాహకుడికి మాకు సంబంధం లేదని చెప్తున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే గారికి, ఎస్ఆర్సి అధినేతకి మీ వైసీపీ మూకలు ఇంకోసారి రప్పారప్ప అంటే ప్రజలే ప్రతిఘటిస్తారని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. జగన్తో పాటు అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవని హెచ్చరించారు. పల్నాడు పర్యటనతో జగన్ ముగ్గురు ప్రాణాలను బలి తీసుకున్నారన్న అనిత అంబులెన్స్ దారి ఇచ్చి ఉంటే మధు బతికేవాడని అన్నారు. జగన్ తాలూకు సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. వచ్చింది అంటే ఆ సౌండ్ వినగానే చిన్న పిల్లోడు కూడా అలర్ట్ అవుతాడు, అరే అంబులెన్స్ వస్తుంది పక్కకు తప్పుకోవాలి అని. అటువంటిది ఆ అబ్బాయి గనక ఇన్ టైమ్ లో హాస్పిటల్ కి జాయిన్ అయి ఉంటే బతికేవాడు ఆ రోజు మధు. ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోయి తల్లిదండ్రులు కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల నా కొడుకు చనిపోయాడు అని చెప్పి ఆ పిల్లోడిని బయట తీసుకురాలేం కదా. అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి తాలూకా ఆ ప్రచార పిచ్చికి ఈ రోజు ముగ్గురు బలైపోయారు. కుటుంబ నేతలు వెళ్తే మేము ఇది చేసాం, నీ ఊరికి రోడ్డు ఇచ్చాం, నీ ఇంట్లోని అమ్మక వందనం డబ్బులు ఇచ్చాం, నీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, మీకు అన్నదాత సుఖీబా మేము వేస్తున్నాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, పరిశ్రమలు తీసుకొచ్చాం, నీ ఇంట్లో పిల్లడికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ రోజు అన్ని మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్ళి ఏం చేయాలి, ఇంకా వాళ్ళకి 4 సంవత్సరాల్లో మేము ఏం చేయగలం అన్న దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. వీళ్ళు ఏమని చెప్పడానికి వెళ్తున్నారు అంటే మేము మళ్ళీ 2029లో వస్తాము, రపారపా కోస్తాము. ఈ రోజు ఆ మాట మాట్లాడితే వాళ్ళు తిరిగి కోసేటట్టున్నారు ప్రజలు. ఈ రోజు 2019 జూన్ 25 నుంచి కూడా ఆ 5 సంవత్సరాలు ఒక ఎమర్జెన్సీ పాలనే నడిచింది అని చెప్పుకోవడానికి చాలా మాకు ఉదాహరణలు మాకున్నాయి. జూన్ 25 అనేసరికి ఆ రోజు ప్రజావేదిక కూల్చివేసిన దినం. ఆ ప్రజావేదిక శకలాలు అక్కడే ఉన్నాయి. రోజు బయటకు వచ్చి విధ్వంసాలు మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినా, జనాల్ని రెచ్చగొట్టే పరిస్థితుల్లో మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా దానికి తగ్గ మూల్యాన్ని కూడా మీరు కూడా చెల్లించుకుంటారు. దీనికి కొంచెం జాగ్రత్త పడాల్సిందిగా వైసీపీ మూకలకి చెప్తున్నారు. రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను నిలిపివేయడంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక పాత్ర పోషించారని తెలిపారు. అఖండ గోదావరి అంశంలోనూ ఇతర అవసరాల విషయంలోనూ షెకావత్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కు అండగా నిలిచారని పేర్కొన్నారు. మన టూరిజం శాఖ, కేంద్ర టూరిజం శాఖ మార్చులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఈ రోజున మన స్టేట్కి మద్దతు ఇవ్వటం ఈరోజు మొదటిసారి కాదు. ఈ రోజున మనకు విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా మనకి ఈ రోజున దాన్ని ప్రైవేటీకరణ కాకుండా మనం కాపాడగలిగామంటే దానికి ముందస్తుగా దానికి మనకి బీజాలు చేసింది గజేంద్ర సింగ్ షెకావత్ గారు జలశక్తి మినిస్టర్గా ఉన్నప్పుడు. పోలవరం ప్రాజెక్ట్ని, సార్ ఐ బీన్ టెలింగ్ యూ దట్ హౌ మచ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ పోలవరం ప్రాజెక్ట్స్. అంటే పోలవరం ప్రాజెక్ట్ ఆయన మనకున్న, అంటే నిజంగా చెప్పాలంటే నాకు కూడా అంత డీటెయిల్డ్గా నేను అర్థం చేసుకోలేనేమో, కానీ ఆయన బీయింగ్ ఎ పబ్లిక్ సర్వెంట్, ఫార్మర్ పబ్లిక్ సర్వెంట్, ఆయన అర్థం చేసుకొని పోలవరం ప్రాజెక్ట్ని వెంటనే దాన్ని వర్క్ చేసి పెడితే, దానికి కావాల్సిన వర్క్ చేసి పెడితే ఈ రోజున ప్రైవేటీకరణ ఆకుండా ఉందంటే దానికి ఆయన వేసిన నాంది అంత బలమైంది. ముఖ్యంగా ఈ అఖండ గోదావరి, ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్లో కానీ ఇదే రివర్ ఫ్రంట్ అని చెప్తా ఉన్నాం నేను ప్రత్యేకించి మనకి 974 కిలోమీటర్ల కోస్తా తీరం, కృష్ణా నదీ తీరం, గోదావరి, ఇంకా మన తూర్పు గోదావరి, మన ఆంధ్రాకి వెళ్తే అనేక చిన్న చిన్న నదులు, నాగావళి, వంశధార, ఇట్లాంటి అన్నింటిలో కూడా ఎప్పుడు నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువ మనకి రివర్ ఫ్రంట్ ఉంటుంది. అంటే మనం ఒడ్డును కూర్చొని చూడగలిగే పారుతుంటే దాన్ని మిగతా దేశాలు విపరీతమైన టూరిజం డెవలప్ చేస్తారు. మనకి నదులు అనేవి మనం ఎలా చూస్తామంటే విదేశాల్లో కేవలం అక్కడ కూర్చోబెట్టి రెస్టారెంట్స్ లేదంటే ఇవి పెడతారు. మన నది మన జీవనంలో భాగం. మన నది
గరమీనా ప్రాంత అడవుల్లో పుట్టలపై అరుదుగా దొరికే పుట్టగొడుగులు భారీ వర్షాలు కురిసినప్పుడే పుట్టలపై నుంచి పుట్టగొడుగులు బయటికి వస్తాయని స్థానికులు చెబుతున్నారు. కొంతమంది నిరుపేదలు వీటిని కట్టలు లెక్క కట్టి 300 రూపాయలకు అమ్ముకొని జీవనం సాగిస్తున్నామని అన్నారు. సీజన్లాగా దొరికే అరుదైన పుట్టగొడుగులను ఒక్కసారైనా రుచి చూడాలని ప్రతి ఒక్కరూ 300 నుంచి 1000 రూపాయల వరకు కూడా ఖర్చు చేస్తారని అన్నారు. పుట్ల మీద పాములే ఉన్నవా? ఇప్పుడు ఇది అమ్ముతారా? ఎంతకు అమ్ముతారు ఇది కట్ట? కట్ట 300. అది కూడా ఈ 4 రోజులే. కట్టకి ఎన్ని ఉంటాయి? సుమారుగా ఎన్ని పీసులు ఉంటాయి ఇవి? 100 ఉంటాయా? ప్రస్తుతం మార్కెట్లో 300 రూపాయలు నడుస్తుందా? మార్కెట్కి ఇస్తారా, మీరు మామూలుగా అమ్ముతారా? మీ ఇళ్ళ దగ్గరకు వస్తారా? ఇప్పుడు నువ్వు చేత్తో పట్టుకున్నాయి కట్ అయితే అయ్యి ఇంకా 10 వేస్తే అవి కట్ అవుతాయా? కడప ఎర్రముక్కపల్లి బాకరాపేట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఎర్రముక్కపల్లి వైపు పనులు పూర్తయ్యాయి, అంగడి వీధి వైపు పనులు ప్రారంభం కాలేదన్నారు. భూసేకరణ పరిహారంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బ్రిడ్జి ఆలస్యమవుతోందని అన్నారు. గురువారం మైదుకూరు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశ చైర్మన్ మాచునూరు చంద్ర అధ్యక్షతన నిర్వహించారు. వైసీపీ కౌన్సిలర్లు చేసిన కాంట్రాక్ట్ బిల్లులను ఎందుకు ఆపుతున్నారని కౌన్సిల్ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ను ప్రశ్నించారు. విశ్వనాథపురం వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి పనులు చాలా నత్తనలకన కొనసాగుతూ ఉన్నాయి. ఈ పనులని సక్రమంగా పూర్తి చేయడానికి అటు కాంట్రాక్టరు ఇటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎంఓఈలో 6 నెలల్లో కాంట్రాక్టు పని ఇంతా పూర్తి చేయాలని ఒప్పందం ఉంది, కానీ ఇప్పటికీ సంవత్సరం పైగా అయింది. దీనికి సంబంధించినటువంటి పని పూర్తిగా చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. పైగా అంగడి వీధి వైపు ఉన్నటువంటి పని భూసేకరణ కానీ, దానికి సంబంధించినటువంటి పరిహారం కానీ, దానికి సంబంధించినటువంటి వివరాలు ఏవి కార్పొరేషన్ అధికారులు అందించే ప్రయత్నం చేయలేదని చెప్పి ప్రజానికం చెప్తా ఉన్నారు. దీంతోపాటు వాళ్ళకి ప్రత్యామ్నాయం స్థలం చూపించి వాళ్ళని ఖాళీ చేయించాలి. ఆ రకంగా ఖాళీ చేయించకుండా యథాతథంగా కొనసాగుతూ ఉంది. దీని కారణంగా పక్కన ఉన్నటువంటి చిన్న బ్రిడ్జి ద్వారా ప్రజానికం వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేటప్పుడు అనేక రకాల ప్రమాదాలు, గాయాలు అవుతా ఉన్నారు ప్రజలు. ఒక మహిళ బండి మీద నుంచి కింద పడి వెన్నపూస నొప్పి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి దాదాపు ₹1,00,000 దాకా ఖర్చు పెట్టుకుంది. ఇంకా అనేక మందికి కాళ్ళు దెబ్బలు తినడం, బండి స్కిడ్ కావడం, లేకపోతే చేతులు విరగడం, ఇట్లాంటి అనేక ఘటనలు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఇటు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారులు, లేకపోతే రైల్వే శాఖ అధికారులు, ఈ ముగ్గురు కలిపి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని 10 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించామని చెప్పి చెప్తున్నారు, కానీ దీన్ని పూర్తి చేయించడంలో ఘోరమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ప్రజానికం చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. రావడానికి పోవడానికి ఆటోలకు అత్యధిక డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఐటీఐకి వెళ్ళడానికి లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎర్రముక్కపల్లి నుంచి అంగడి వీధికి వెళ్ళాలంటే ఐటీఐ చుట్టూ తిరిగి చెమ్ముమేపేట ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రిడ్జి మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి ప్రజల మీద భారం పడుతూ ఉంది. ఇంకొక వైపు అనారోగ్య పాలవుతున్నారు. ఇట్లాంటి పరిస్థితిలో రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, రైల్వే అధికారులు వెంటనే దానికి సంబంధించినటువంటి అనుమతులు, పరిహారం చెల్లించి ఇవి పూర్తి చేయాలి. ఆ రకంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయకపోతే తక్షణమే కార్పొరేషన్ అధికారులు ల్యాండ్ ఎక్విజిషన్కి, కాంపెన్సేషన్కి చర్యలు తీసుకోకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేషన్ అంతటా ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్నాం. ఈ పోరాటానికి కడప నగర ప్రజానికం కూడా సహకరించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
శ్రీ ఎర్ని దుర్గా మహాకాళీ భైరవ్ అభిరామ్ గురు భవానీ భూతప్రేత పిశాచ నివారణ నరకోశ దృష్టికోశ నివారణ వ్యాపారాభివృద్ధి కొరకు గృహదోష గ్రహదోష నివారణ కొరకు కళ్యాణ దోష నివారణ సంతాన దోష నివారణ స్త్రీల శారీరక సమస్యలు మానసిక సమస్యలు చెడుపు చిళ్లంగా తీయుట దంపతుల మానసిక సమస్యలు భూమి యొక్క సమస్యలు ఆరోగ్య సమస్యలకు నాటు వైద్యం వాస్తు జ్యోతిష్యం గృహమునందు శాంతి హోమం అఘోరి పూజలు చేయుదురు మరిన్ని వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి.